మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలి అని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని, వీటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఆయన్ని ప్రజలు సంపూర్ణంగా ఆదరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి. ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన. కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.